బంగ్లాదేశ్లో ఏదో జరుగుతుందిగా, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయిగా. నిన్న ఒకడిని చెట్టుకు గట్టేసి ఉరితీసి అంటించేశారుగా. అదే పరిస్థితి మన భారతదేశంలో కూడా రప్పించడానికి మన వాళ్ళే చాలా ప్రయత్నిస్తున్నారుగా. అదే వాళ్ళలో ఒక భాగం ఈ అజయ్ గడేగా, ఇంకొకడు రావణ్ గాడుగా, ఇంకొకడు భాను మేకల గాడుగా. వీళ్ళందరూ కూడా డీప్ స్టేట్ పాలిటిక్స్లో పనిచేస్తున్నారుగా. భారతదేశాన్ని మొక్కలు చేసే పనిలో వీళ్ళు ఉన్నారుగా. ఎందుకంటే పాస్టర్లు ఏమన్నారు, భారతదేశాన్ని మొక్కలు చేయండి అన్నారు. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఏమంటున్నారు, భారతదేశం మొక్కలు చేస్తాము అంటున్నారు. అంటే వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని మొక్కలు చేయడానికే ఉన్నారు. మీకు ఇంకా చెప్తే అర్థం కాదా, ఇదంతా డీప్ స్టేట్ పాలిటిక్స్లో ఒక కుట్ర, క్రిస్టియానిటీ అనేది కూడా పనిచేసేది దానికోసమే. అర్థం కాదు మనకి, బుర్రకు అర్థం కాదు అది. అంటే మనతోటే తల్లి పాలు తల్లి రొమ్మే పోయిస్తున్నారు నా కొడుకులు. రాజ్యాంగం విరుద్ధంగానే వాడికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కావాలంట, క్రిస్టియన్లకి రిజర్వేషన్ కావాలంట. రాజ్యాంగ విరుద్ధమేగా. ఈయన కొడుకేమో కులాలను రెచ్చగొడతాడు, ఎవడో రావణగాడు. ఈడేం చేస్తాడు, హిందూ సంస్థల మీద టార్గెట్ పెట్టుకుంటాడు, ఆడెవడో భాను మేకలగాడు. ఇట్లా ఉన్నారనమాట. అంటే వీళ్ళంతా తులసక్కది మధ్యన కొద్దిగా సైలెంట్ అయినట్టుంది, ఏదైనా టాపిక్ దొరకలేనట్టుంది. వీళ్ళంతా కూడా ఒక విధానంలో పనిచేస్తున్నారు. ఎందుకని, దేశాన్ని విభజించాలి, విభజించు పాలించు. కులాలుగా విభజించారు, మతాలుగా విభజించారు, ఇప్పుడు దేశాన్ని కూడా విభజించాలి. టార్గెట్ అదే. దానికి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు చెప్పిన దానికి తాన అంటే తందాన అంటున్నాం. బుర్రకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంకెప్పుడు తెలుసుకుంటాంరా మనం? దేహాన్ని ముక్కలు చేస్తే బతుకుతామారా? ఆల్రెడీ మన దేశాన్ని ముక్కలు చేసారు. పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా అఖండ భారతాన్ని ముక్కలు చేసారు. ఇప్పుడు ఈ దేశాన్ని కూడా ముక్కలు చేద్దామని చెప్పేసి కుట్రలో ఉన్నారు. ఇదంతా డీప్ స్టేట్ పాలిటిక్స్లో కుట్ర అని చెప్పేసి చెప్తుంటే ఎవరికి అర్థం కాదారా? ఈ క్రిస్టియానిటీ అనేది కూడా అదే. ఈ శవాన్ని పట్టుకుని దేవుడు అంటారు, క్రిస్టియానిటీ ఒక సంవత్సరం పట్టుకుని మతం అంటారు. వాళ్ళ దగ్గర నుంచి అమాయకులని మతాలు మారుస్తారు, వాళ్ళ దగ్గర నుంచి దశభాగాలు దొబ్బుతారు. ఇదే పని ఉన్నది, వేరే ఇదేం ఉండదు. అద్భుతాలు జరగవు, అమోకాలు జరగవు, ఆశ్చర్యాలు ఏం జరగవు. పాస్టర్లకు జరుగుతాయి. ఏంటయ్యి, ఒక సంవత్సరం తిరిగేసరికి కోటీసులు అయిపోతారు. ఎందుకంటే గొర్రెలు వేస్తాయి కాబట్టి, గొర్రెలు కొన్న ఊరిని కట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళకి మాత్రం జరుగుతాయి అద్భుతాలు, మిగతా వాళ్ళందరూ మామూలుగానే ఉంటారు. మనంతా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, దాంట్లోకి వెళ్ళిపోయి ఆ దేవుడు అయ్యా 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 ఏసయ్యా ఏసయ్యా. ఇదే మన భజనది. ఒక ట్రాన్స్లోకి పోతాం అనమాట. అంటే దేశాన్ని విభజించడంలో మనం కూడా ఒక భాగం పోషిస్తున్నాం. తప్పు కదా అది. దేహాన్ని మొక్కలు చేస్తే బతకగలమా? లేదుగా. అలాగే దేశాన్ని మొక్కలు చేస్తే ప్రశాంతంగా ఉంటుందా? ఉండదుగా. అప్పుడు బంగ్లాదేశ్ వాడికి, పాకిస్తాన్ వాడికి రాచమార్గం అయింది. అప్పుడు ఇక్కడే కొన్ని ఉగ్రవాద సంస్థలు పుట్టుకొస్తాయి. దానికి సహకరించినప్పటికీ వీళ్ళు ఈ పాస్టర్లు, ఈ ఉంటారు కదా, వీళ్ళందరూ దానికి సహకరిస్తున్నారు. మనకి ఎంత చెప్పినా అర్థం కాదు. నాకేమో చెప్పడం రాదు. నాకు వచ్చినట్టు నేను చెప్పిన, మీకు వచ్చినట్టు మీరు షేర్ చేస్తారో లేకపోతే మీ దగ్గర పెట్టుకుంటారో మీ ఇష్టం. అది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.